రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన రేవంత్ గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన వాళ్లను ఉరితీసినా తప్పులేదన్నారు రేవంత్. వ్యవసాయం దండా కాదు, పండగ చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సీఎం తుంగతుర్తి సెగ్మెంట్లోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇయ్యాలా లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. 3 అడుగుల ఎత్తున ఆయన ముఖ్యమంత్రిని అడ్డుకుంటానని సవాల్ చేస్తున్నాడని, తుంగతుర్తికి నీళ్లు తేవడమంటే గ్లాస్లో సోడా పోసినట్టు కాదని ఫైర్ అయ్యారు సీఎం. దేవాదుల నుంచి గోదావరికి నీళ్లు 10 ఏళ్లలో ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. 3 ఏళ్లలో కాళేశ్వరం కాటుడు కూలుడు అయిందని, కాళేశ్వరం అవినీతిలో ఉరితీసినా తక్కువేనన్నారు రేవంత్. 10 ఏళ్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1 లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకకెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేసింది కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టామన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 80% రేషన్ వృధా అయ్యేదని, ఇప్పుడు సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని చెప్పారు. 10 లక్షల మందికి క్వాలిటీ రైస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. తుంగతుర్తిలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు వస్తాయి. కొత్తగా 5,61,000 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం. గ్రామాల్లో అర్హులకు అధికారులు పంపిణీ చేయనున్నారు.